బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన అధికారులు ఇవాళ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృతా చౌదరిని ప్రశ్నించింది. జిత్విన్ అనే బెట్టింగ్ సెట్ ను ప్రమోట్ చేసినట్లు నిధి అగర్వాల్ పై ఆరోపణలు ఉన్నాయి. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. 29 మందిపై కేసులు నమోదు చేసి విచారిస్తోంది సిఐడి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంతుడు ప్రశ్నించింది సిఐడి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, బెట్టింగ్ యాప్స్ విచారణ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, కాసేపటి క్రితమే సిఐడి కార్యాలయానికి హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు యాంకర్ శ్రీముఖి, తర్వాత అమృతా చౌదరి కూడా చేరుకుంది. దాదాపు 2-3 గంటల పైగా కూడా ఈ విచారణ కొనసాగనుంది. ఇక గతంలోనే అటు నటులైనటువంటి ప్రకాష్ రాజ్, తర్వాత విజయ్ దేవరకొండ, దగ్గుబాటి, రానాను కూడా విచారించారు. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సిఐడి దూకుడు పెంచింది. విచారణలో భాగంగా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా విచారణ చేశారు. సో అనంతరం ఆ సిఐడి అధికారులు కూడా ఒక్కొక్కరిగా ఇటు దాదాపు పంజాగుట్ట పిఎస్ లో కూడా గతంలో 29 పైగా కూడా కేసులు నమోదయ్యాయి. సో అందులో భాగంగానే ఒక్కొక్కరిని దఫల వారీగా సిఐడి అధికారులు విచారణకు పిలుస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఈ కాసేపటి క్రితమే విచారణకు హాజరైనటువంటి బెట్టింగ్ యాప్ కేసులో సో ఈ విచారణకు హాజరైనటువంటి నిధి అగర్వాల్ జిత్విన్ అనే ఒక బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేసిందంటూ కూడా గుర్తించారు. ఇక మరోవైపు యాంకర్ శ్రీముఖి ఎవరైతే ఉన్నారో సో జంగిల్ రమ్ అనేటువంటి యాప్ ను కూడా ప్రమోట్ చేసినట్టు గుర్తించారు. సో ఇందులో ఎక్కువగా ఇప్పటికే చాలా బెట్టింగ్ యాప్స్ లో కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు, అప్పుల పాలైన వారు ఉన్నారు. కాబట్టి అటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా అడిక్ట్ అయినటువంటి యువతీ యువకులు ఎక్కువగా ఈ యొక్క ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో వీరి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా పూర్తిగా డీటెయిల్స్ సేకరించనున్నారు సిఐడి అధికారులు. ఇక వ్యక్తిగతంగానే ఇంతకు ముందు కూడా అంటే గతంలో హాజరైనటువంటి నటులు కూడా వ్యక్తిగతంగానే హాజరయ్యారు. సో కాసేపటి క్రితమే విచారణకు హాజరైనటువంటి ఈ ముగ్గురు నటులు కూడా వ్యక్తిగతంగానే హాజరయ్యారు. సో చాలా వివరంగా వీరి నుంచి బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు వీరు అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నారో, అగ్రిమెంట్ చేసుకుంటే ఎప్పటి వరకు ఉన్నాయన్నటువంటి విషయాలను కూడా సిఐడి అధికారులు పూర్తిగా విచారణలో అడగనున్నారు. సో ముఖ్యంగా మీరు అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడు అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ నిషేధం ఉన్న కారణంగా సో ఎప్పటి వరకు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎప్పటి వరకు వీరికి గడువు ముగిసింది, అయినా కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు ప్రమోట్ చేశారు, ఈ జిత్విన్ యాప్ నిధి అగర్వాల్ ఎప్పుడు స్టార్ట్ చేసింది, సో వీరిని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎప్పుడు స్టార్ట్ చేశారనే విషయాలను ఆరా తీయనున్నారు. మరోవైపు శ్రీముఖి ఏదైతే జంగిల్ రమ్ యాప్ ఉందో సో ఇందులో ఈ రమ్మీకి సంబంధించినటువంటి వారు కూడా చాలా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో చాలా వరకు నష్టపోయిన వారు కూడా ఉన్నటువంటి విషయాలు కూడా మనం వెలుగులోకి వచ్చాయి. చాలా కేసులు నమోదయ్యాయి. చోటామోటా నటీనటుల మీద దాదాపు 29 పైగా మందికి కూడా కేసులు నమోదయ్యాయి. కాబట్టి సో సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మనీ లాండరింగ్ సంబంధించి కూడా పెద్ద మొత్తంలో జరిగినట్టు ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో లగ్జరీ కార్లను, పెద్ద పెద్ద కార్లను కూడా కొనుగోలు చేసినటువంటి నటీనటులు ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్లలో సో ఎంత మేరకు వీరు లబ్ధి చేకూరింది వీరికి అన్నటువంటి విషయాలపైన సిఐడి అధికారులు ఆరా తీయనున్నారు. మన గతంలో కూడా చూసాం, నటుడు ప్రకాష్ రాజ్ కూడా విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తప్పు చేశాను, ఇప్పుడు మళ్ళీ కూడా ఎట్లాంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో కాసేపటి క్రితం అయితే ముగ్గురు కూడా అటు హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు యాంకర్ శ్రీముఖి, తర్వాత అమృత చౌదరి ముగ్గురు కూడా హాజరయ్యారు. సిఐడి అధికారులు చాలా క్లుప్తంగా బ్యాంక్ స్టేట్మెంట్స్, వీరి అగ్రిమెంట్ సంబంధించి కానీ సో ఇట్లా అన్ని పిన్ టు పిన్ కూడా విచారణలో వారు అడుగుతున్నారు. సో ఈ విచారణలో మాత్రం ఎట్లాంటి ప్రశ్నలు అడిగారు, వీరు ఎట్లాంటి జవాబు చెప్పారు, సో విచారణ ఎదుర్కొని విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడతారు అనేది ఒక వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో దాదాపు 30 నిమిషాల క్రితమే లోపలికి వెళ్లారు సిఐడి కార్యాలయానికి. దాదాపు ఒక 2 నుంచి 3 గంటల విచారణ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో అనంతరం బయటకు వచ్చి ఏం మాట్లాడతారని చూడాలి. సో ఈ యొక్క పూర్తిగా కూడా బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక్కొక్కరిగా పిలుస్తున్నారు. గతంలోనే ముగ్గురిని అటు నటులైనటువంటి ప్రకాష్ రాజ్, తర్వాత విజయ్ దేవరకొండ, రానాను కూడా విచారించారు. సో ఈ రోజు మాత్రం వీళ్ళని విచారిస్తున్నారు. సో విచారణ అనంతరం ఎట్లాంటి ప్రశ్నలు అడిగారనేది వారు బయటికి వచ్చి మాట్లాడితే తెలిసేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.